దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. విశ్వాని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో క్రిస్మస్ శుభాలు బహుమెండుగా కలుగును గాక. ఆమేన్. ఈ క్రిస్మస్ దినాల్లో శ్రేష్టమైనటువంటి మాటను మనము ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రభువైన యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో జన్మించినప్పుడు భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. నెమ్మది లేనటువంటి కుటుంబాలకు, సమాధానం లేనటువంటి కుటుంబాలకు, మానసికంగాను శారీరకంగాను ఆధ్యాత్మికంగాను లేమితో ఉన్నటువంటి కుటుంబాలలో క్రీస్తు సమాధానకర్తగా రావటము మనం చూడగలుగుతూ ఉంటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయన సమాధానం ఇచ్చే తండ్రిగా ఈ భూలోకంలో యేసుక్రీస్తు వారు మన కొరకే జన్మించటము చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాల్ని మనం చూడగలుగుతూ ఉంటే, మొదటి మాట, ఆయనకు ఇష్టలైన మనుషులకు ఈ సమాధానము, ఈ సంతోషము సర్వమానవాళికి ప్రభువు ధారాళంగా ఇచ్చే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటల్లో ఒక శ్రేష్టమైన మాట, ఆయనకు ఇష్టలైన మనుషులకి. ఆయనకు అందరూ ఇష్టమే. మరి మిక్కటంగా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరు అనగా, లేఖనాల ప్రకారము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం 6వ వచనాన్ని గమనించినట్లయితే, విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో ఎవరు దేవునికి ఇష్టలు అన్న మాటని ఆలోచన చేస్తే, విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలు. ప్రభువైన యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి వారిని ఇష్టపడే దేవుడిగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ ఈ సువార్తను వినిపించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ప్రభువుకి ఇష్టలుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాంటి వారికి ఇహమందు పరమందు సమాధానం ఇచ్చే దేవుడిగా ఈ మాటలు బట్టి మనము గమనించగలుగుతూ ఉంటాం. ఇదే మాటల్ని మనము కీర్తన గ్రంథం 16:3వ చరణములో ఓ శ్రేష్టమైన మాటని మనం చూడగలుగుతూ ఉంటాం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం ఇష్టలు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎవరిని ఇష్టపడుతున్నారు అంటే, తన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఈ భూమి మీద తన యందు భయభక్తులు కలిగిన వారిని. భక్తులే ఆయనకి ఇష్టలు. భక్తి అన్న మాటని మనం గమనించినట్లయితే యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా చూస్తాం. 1వ అధ్యాయము 27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండగా తన్ను తాను కాపాడుకునిటియే. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద సమాధానానికి వచ్చారు. ఈ సమాధానానికి వారసులు ప్రభు యందు భక్తి కలిగి జీవించిన వారు, అనగా విశ్వసించబడిన వారు. ప్రభు యందు భక్తితో బ్రతికినప్పుడు, ఇహలోక మాలిన్యము తమ కంటగుండగా బ్రతికినప్పుడు, దిక్కులేని వారిని, అనాథుల్ని, విధవరాండ్రులను పరామర్శించినప్పుడు, వారి అవసరతలు తీర్చగలిగినప్పుడు వారు నిజమైన భక్తులుగాను దేవునికి ఇష్టమైన భక్తులుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. క్రిస్మస్ పర్వదినాల్లో ఉన్నాం మనం. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అయితే ఇహలోక మాలిన్యం మనకు అంటకుండగా పవిత్రమైన భక్తి కలిగి ప్రభు పనిలో మన సహాయాన్ని
మనం అందించవలసిన వారమై ఉన్నాము. ఎంతోమంది అనాథ పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. విశ్వాని మిషనరీ పరిచర్య పక్షంగా ప్రభువుని స్తుతిస్తూ అచ్చపు వలసలో అనాథ పిల్లల్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ యొక్క చైల్డ్ కేర్ సెంటర్లో పిల్లలు అనాథలుగా ఉండటము చూసేటప్పుడు ఎంత మనసుకు బాధ కలుగుద్దు. అయితే ఈ శుభదినాల్లో అలాంటి పిల్లల పట్ల మనం జాలి కలిగి మనం చేసే సహాయాన్ని చేయగలిగితే అది నిజమైన క్రిస్మస్ సమాధానాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని మనం ప్రభువులో పొందుకోగలుగుతూ ఉంటాం. కేవలము మన భౌతికమైన అవసరతలే కాదు కానీ దిక్కులేని వారిని, విధవరాండ్రులను పరామర్శించటయు, వారి ఇబ్బందుల్లో సహాయం చేయటం, క్రీస్తుని ఆరాధించిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, భక్తి కలిగిన వారు చేసే ఈ శ్రేష్టమైన పనిని బట్టి ప్రభు మనకి సమాధానాన్ని దయచేయటానికి ఇష్టపడుతున్నట్లు చూడగలుగుతూ ఉన్నాం. ఈ సుగుణాలు మన విశ్వాస జీవితంలో కనపరిచినప్పుడు నిజముగా క్రీస్తు ఆరాధికులుగాను, ఆశీర్వాదానికి వారసులుగాను మనము ఈ ఆనందాన్ని అనేకులకు పంచిపెట్టేవారుగా చూడగలుగుతూ ఉంటాం. మరొక మాటని మనం గమనించినట్లయితే ఎవరికి సమాధానం కలుగుతుందన్న మాటని మనం పరిశీలించినప్పుడు యెషయా గ్రంథము 26:3 మనం గమనించినప్పుడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనినో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవరు సమాధానానికి వారసులు అంటే భూమి మీద ఆయనకిష్టులైన ప్రజలు, వారు సమాధానానికి వారసులుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము భక్తి జీవితంలోను, క్రీస్తు మీద ఆధారపడే విషయంలోను మనం ప్రభువులో ఎదిగే కొద్దీ మనం అనేకులకు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మనం ఉండగలుగుతూ ఉంటాం. ఈ మాటలు గమనించినప్పుడు ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ప్రభు యొక్క ఈ గొప్ప ఆనందాన్ని మనం అనుభవిస్తూ అనేకులకి క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాము. వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ 2:17 మనం గమనించినప్పుడు, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. మునుపు మనం ప్రభువుకు దూరస్తులము. ప్రభువైన యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో జన్మించి తండ్రికి మన సమీపస్తులుగా చేశారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చిన ఈ సమాధానాన్ని, ఈ నెమ్మదిని, ఈ శాంతిని పొందుకుంటున్న మనము అనేకులకు సమాధాన సువార్తను ప్రకటించవలసిన వారిమై ఉన్నాము. ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన మాటను మనం గమనించినప్పుడు, ఒకప్పుడు మన తండ్రికి దూరస్తులము, క్రీస్తు కృపచేత రక్షించబడి పరమ తండ్రికి మన సమీపస్తులుగా చేశారు. ఈరోజు క్రీస్తు ప్రేమని, క్రీస్తు సమాధానాన్ని, క్రీస్తు ఇచ్చినటువంటి ఈ సంతోషాన్ని నోచుకోలేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా చాలా గ్రామాల్లో యేసు క్రీస్తు యొక్క ఆ ప్రేమ సువార్త అందక నిజ దేవుడిని ఆరాధించలేనటువంటి పరిస్థితులున్న గ్రామాలు మన ముందే ఉన్నాయి. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ప్రభు యొక్క సమాధాన సువార్తను మనం ఆ గ్రామాలకు తీసుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాము. నిజమైనటువంటి ఆనందము వారితో కలిసి ప్రభువుని గణపరిచినప్పుడు, సువార్త అందని గ్రామాలకి వెళ్ళి ఈ సమాధాన సువార్తను ప్రకటించటం ద్వారా వారు ప్రభువుని తెలుసుకుంటే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఈ భూలోకంలోనే మనం అనుభవించగలుగుతూ ఉన్నాం. ఈ మాటలు మనం విన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వటానికి శరీరధారికి లోకానికి వచ్చారు అని అంటున్నాడు. ఆయన సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ మాటలు వింటున్నప్పుడు భూమి మీద ఉన్నవారు అందరూ ప్రభువిచ్చే ఆ నెమ్మది, ఆ సమాధానము, ఆ సంతోషము పొందుకోవాలంటే రక్షించబడిన మనము
ఈ సమాధాన సువార్తను తీసుకొని వారికి ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎన్నడూ ఎవరు వెళ్ళలేనటువంటి ఆ మారుమూల గ్రామాలకు వెళ్ళి క్రీస్తు యొక్క సమాధాన సువార్తను మేము ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభు మేము ప్రేరేపిస్తే మాతో గ్రామాలకు రండి, అక్కడ ప్రభు సువార్తను ఆనందంతో ప్రకటించగలము. సువార్త చేయువారు పాదములు పర్వతముల మీద సుందరమైనవి. ఒకసారి మన కుటుంబం నుంచి, మన పట్టణం నుంచి ఒక్కసారి ఆ మారుమూల గ్రామాల వైపు చూద్దాం. ఎన్నో గ్రామాల్లో నెమ్మది, క్రీస్తు ఇచ్చే సమాధానం లేక అట్టడిగిపోతున్నటువంటి పరిస్థితులు, ఈ సమాధానం దొరకక నశించిపోతున్నటువంటి ఈ గ్రామాల వంక ఒక్కసారి మనం చూసినట్లయితే మన హృదయంలో భారము, బాధ కలుగుతూ ఉంది. వారు క్రీస్తు స్వరూప్యములు చెక్కబడిన వారు. వారందరి కొరకు, మనందరి కొరకు ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు, తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. అయితే ఆ ప్రభువు సమాధాన సువార్త ప్రకటించడము ఎంత ఆశీర్వాదకరము. మీరు ప్రకటించగలిగితే ప్రకటించండి, మీరు ప్రకటించలేకపోతే ఒక గ్రామాన్ని దత్తత చేసుకోండి. ఎన్నడూ ఎవ్వరు వెళ్ళని గ్రామాలు, క్రీస్తు శాంతి సమాధానం ఎరిగినటువంటి ప్రజల మధ్యలోనికి విశ్వాన్ని మిషనరీస్గా మేము వెళ్ళటానికి ఎంతో సంసిద్ధంగా ఉన్నాము. ఈ క్రిస్మస్ దినాల్లో మీరు ఈ ఒక్క నిమిషము యోచన చేసి ఒక గ్రామాన్ని దత్తత చేసుకోగలిగితే ఆ ఊరు సమాధానంతో నింపబడుతుంది. అక్కడ ఉన్నవారందరూ ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఇచ్చి నిత్యత్వానికి వారసులు అవుతారు. కాబట్టి తనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన సమాధానానికి అధిపతియగు కర్త. మన తండ్రి సమాధానం ఇచ్చే తండ్రి. మన జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మత్తయి సువార్త 11:28 చూడగలుగుతున్నాం. పాప భారముతో సతమతమవుతున్నటువంటి ఈ గ్రామాలున్న ప్రజలకు సమాధాన సువార్తను మనం ప్రకటించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో మనము ప్రభు యొక్క పిలుపుకి తల వంచి ఆ పనిలో పాలు పంపులు పొందినట్లయితే ఎంత ఆశీర్వాదమో. నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని మనం సువార్త పరిచర్యలో చూడగలుగుతున్నాం. మనం ధరించే వస్త్రాల్లో కాదు, ఆభరణాల్లో కాదు, నిజమైన ఆనందము, సంతోషము దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టినప్పుడే ఎంత ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం మన కుటుంబాల్లో మనకు కలగాలి అంటే క్రీస్తు ఇచ్చినటువంటి సమాధాన సువార్తను మనం ప్రకటించి అనేకులు ప్రభు చెంత గడిపిద్దాం. ఆశీర్వాదానికి వారసులం అవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మనందరికీ ధారాళంగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. ఆయన తండ్రి, క్రిస్మస్ దినాల్లో ఉన్న మేము నాయన నిజమైన భక్తి పరులుగాను, నీ యందు విశ్వాసమించి రక్షించబడిన మేము దిక్కులేని వారిని, అనాథుల్ని, విధవరాండ్రులని, సువార్త అందని గ్రామాలను తండ్రి ఆయన మేము తెలుసుకొని ఆయన ప్రార్థించి గుప్పెలు విప్పి సహాయం చేసే మనసు మాకు దయచేయమని, నిజమైన సమాధానాన్ని, సంతోషాన్ని మా జీవితంలో అనుభవిస్తూ అనేకులకు ప్రకటించి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.